ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మా దగ్గరికి చాలా మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. వచ్చి సార్ మా ఇంటి పక్కన పేషెంట్ కి సడన్ గా కిడ్నీ పాడైపోయిందని ఇలా చెప్తూ ఉంటారు. సో నిజంగా ఇవి సడన్ గా జరుగుతాయా అంటే ఖచ్చితంగా కాదు. సో ప్రతి హెల్త్ ప్రాబ్లం కూడా సైలెంట్ గా మనకి లోపల డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఉదాహరణగా చెప్పుకోవాలంటే మొన్న రీసెంట్ గా ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ ఏజ్ 23 years. ఆయనకి CKD అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ ఫెయిల్ అయింది అనమాట. సో దానికి గల కారణం ఏంటంటే ముందుగానే ఆయనకి హైపర్ టెన్షన్ అనేది ఎర్లీగానే ఉంది, కానీ అది గుర్తించలేకపోయారు. అదే విధంగా ఇంకో పేషెంట్ కి సో సడన్ గా వెయిట్ లెస్ అవటం, ఎంత తిన్నా ఆకలి ఎక్కువ వేసేయటం లాంటి లక్షణాలు ఉండేవి. కానీ ఎప్పుడు కూడా దానికి వ్యాధి నిర్ధారణ లేకుండా రకరకాల మందులు వాడారు. సో అతనికి షుగర్ లెవెల్స్ చాలా హై అయ్యి కాలుకి ఇంజరీ అయ్యి యాంపుటేషన్ జరిగింది అనమాట. సో అంటే మన బాడీలో మనకి తెలియకుండానే సైలెంట్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో అది బీపీ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు. సో అదే విధంగా కొన్ని రకాల కంజనైటల్ ప్రాబ్లమ్స్ కానీ మనం చూస్తూ ఉంటాం. సార్ ఓ పేషెంట్ క్రికెట్ కి వెళ్ళాడు, వెళ్తూ సడన్ గా హార్ట్ కొలాప్స్ అయిపోయిందని, లేకపోతే ఒక అబ్బాయి పడుకున్నాడు, చాలా యంగేజ్ 19 years, కానీ మార్నింగ్ కి డెత్ అయ్యాడని ఇలా వింటుంటాం. దానికి గల కారణం ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా కొన్ని రకాల కంజనైటల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో వాటిని మనం ఐడెంటిఫై చేయం. సో ఎప్పుడైతే ఇలా మన హెల్త్ ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేయమో దాని వల్ల ఏమవుతుందంటే మేజర్ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్ గానీ, హార్ట్ గానీ, కిడ్నీస్ గానీ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా పసిగట్టాలంటే కనుక ఖచ్చితంగా పిల్లల్లో కూడా కొన్ని రకాల హెల్త్ ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడం వల్ల ఎర్లీగానే మనం కొన్ని రకాల మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని డిటెక్ట్ చేయొచ్చు. అదే విధంగా పెద్దవాళ్ళలో కూడా 40 years దాటిన తర్వాత ఎవ్రీ 1 year కనుక హెల్త్ చెకప్ చేసుకుంటే మనకి చాలా మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఎర్లీగానే ఐడెంటిఫై చేసి చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా హెల్త్ కోసం చక్కటి నిద్ర, మంచి ఆహారం, చక్కటి ఫిజికల్ యాక్టివిటీ చేసుకున్నా సరే ఖచ్చితంగా హెల్త్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి మంచి ల్యాబ్ లో గనక మీరు చేయించుకోగలిగితే ముందుగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ముందుగానే మనం వ్యాధిని పసిగట్టగలుగుతాం, దానికి చక్కటి వైద్యం చేయించుకోగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.